హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడైనా డిఫరెంట్గా ఏదైనా పాయసం ట్రై చేయాలన్నప్పుడు ఇలా సోరకాయ సగ్గుబియ్యం పాయసం ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక చిన్న సోరకాయ ముక్కను తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసేసుకొని సోరకాయనైతే తురుముకోవాలి. ఇలా పెద్దగా తురుమాలి, చిన్నగా ఉండొద్దు. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అని హీట్ అయిన తర్వాత ఇక్కడ నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసైతే పక్కన ఉంచుకోవాలి. మిగిలిపోయిన నెయ్యిలో ముందే తురుముకున్న సొరకాయ తురుమునైతే వేస్తున్నాను. ఇది ఒక చిన్న కప్ అయింది. సో ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అయితే పడుతుంది. సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు సొరకాయ తురుముకైతే నెయ్యి అనేది ఫ్లేవర్ బాగా పట్టి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. స్వీట్నెస్ కోసం ఒక పావు కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే పావు కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా సరిపోతుంది పావు కప్పు షుగర్ అనేది. ఇలా మెల్ట్ అయిపోయి షుగర్ సిరప్ అనేది సొరకాయ తురుముకు పట్టేటట్టు ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఉన్న తర్వాత హాఫ్ కప్పు సగ్గు బియ్యాన్ని ఒక 1 అవర్ ముందైతే క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. హాఫ్ కప్ నానబెడితే మనకు కప్ అవుతుంది. దీన్ని కూడా ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకోవడం వల్ల పాయసం టేస్ట్ అనేది బాగుంటుంది. నేను సగ్గుబియ్యం యాడ్ చేసేటప్పుడు సగ్గుబియ్యం వాటర్ అనేది వేయలేదు కదా, ఆ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక కప్ అయింది సగ్గుబియ్యం వాటరు. తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు చిక్కటి అనమాట. సో ఇవి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. పాయసం అనేది కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఇంకా పాలు అనేది అవసరం లేదు. కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే మాత్రం ఇంకొక హాఫ్ కప్పు పాలు అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు పాయసం అనేది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. బియ్యాన్ని అయితే ముందుగా ఒక 80% అయితే కుక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. కొద్దిగా పలక అనేది ఉంటుంది. దంచుకున్న ఇలాచి పౌడర్ అయితే వేసుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇది మొత్తం ఉడికిపోతుంది ఇంకా సొరకాయ తురుముతో సహా. ఇక ఫైనల్గా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లగా కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఇందులో ఒక షుగర్ తప్ప మిగతా అన్నీ హెల్త్కు మంచివే. సగ్గుబియ్యం అండ్ సోరకాయ అయితే బాడీని కూల్ చేస్తుంది. ఈ సమ్మర్లో బెస్ట్ పాయసం. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.